ఒకవైపు పాకిస్తాన్ ఎప్పుడూ కూడా కయ్యానికి కాలు దువ్వుతూ ఉంటుంది. ఉగ్రవాదంతో ఈ దేశాన్ని ఏదో ఒక విధంగా కబళించడానికి చూస్తూనే ఉంటుంది. అదేవిధంగా గత 10 సంవత్సరాల క్రితం వరకు కూడా ఉగ్రవాదంతో కబళించింది కూడా, చాలా నష్టపరిచింది కూడా భారతదేశాన్ని. ఈ 10-11 సంవత్సరాల నుంచే మనం ఒక కొద్దిపాటి అభివృద్ధి చూడగలుగుతున్నాం. ఇకపోతే చైనా, పాకిస్తాన్, చైనా రెండూ కూడా దోస్తీ కలిశాయి. ముఖ్యంగా భారతదేశాన్ని దెబ్బతీయడానికే తప్ప చైనాకి పాకిస్తాన్ ఏ విధంగా కూడా అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే పాకిస్తాన్ చైనాని చాలా దూరం పెట్టాలి. ఎందుకంటే అక్కడ ముస్లింల్ని పూర్తిగా ఊచకోత కోసి ఒక్కడ కూడా లేకుండా చేయడానికి చైనా ప్రణాళికలు చేస్తుంది. ఇంచుమించు ఒక 20 కోట్ల మంది ఉన్నటువంటి ముస్లింలు ఈరోజు 2 కోట్ల మందికి పడిపోయారు. అయినా కూడా సిగ్గులేనటువంటి పాకిస్తాన్ చైనాతో దోస్తీ కట్టింది. ఎందుకు? భారతదేశాన్ని ఏదో ఒక విధంగా దెబ్బతీయాలని. చూసారా? ఈ రెండింటి లక్ష్యం ఏంటంటే ఆర్థికంగా భారత్ని దెబ్బతీయడానికి చైనాలాగా అభివృద్ధి చెందకూడదు భారతదేశం. జనాభా ఎక్కువ ఉన్నారు. మోదీ లాంటి పరిపాలకుడు ఇప్పుడు వచ్చాడు అంటే మేము ఏ విధంగా అయితే 2007 నుంచి 2020 వరకు అభివృద్ధి చెందాము, అదేవిధంగా భారత్ కూడా ఇప్పుడు 2014 నుంచి 2034 గనక ఈ 20 సంవత్సరాల్లో గనక అభివృద్ధి చెందిందనుకోండి, గట్టి పోటీ ఉంటుంది భారత్కి చైనాకి. ముఖ్యంగా ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపే చూస్తాయి. దీన్ని ఎలాగైనా గట్టి దెబ్బతీయాలంటే పాకిస్తాన్ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తానే మనకి మంచిది. కాబట్టి ఇక్కడ చైనా ఏం చేసింది? పాకిస్తాన్తో దోస్తీ కట్టింది. పాకిస్తాన్ని సైనిక పరంగా ఎటువంటి అభివృద్ధి లేదు కాబట్టి, డబ్బులు కూడా లేవు కాబట్టి ఇప్పుడు చైనా ఏమొచ్చేసి పాకిస్తాన్కి అప్పు రూపంలో తన దగ్గర తయారైనటువంటి సైనిక సంపత్తిని అంతా కూడా మనకి ఇస్తూ ఉంటుంది. అదే పాకిస్తాన్కి ఇస్తూ ఉంటుంది. ఈ పాకిస్తాన్ మన మీద దాడులు చేయడానికి సిద్ధమవుతూ ఉంటుంది. ఈ రెండింటినీ కూడా తక్కువ అంచనా వేయకూడదని ఆర్మీ చీఫ్ ద్వివేది గారు అయితే కొన్ని నిజాలు అయితే చెప్పారు. ఈ రెండు దేశాలు కూడా చాలా ప్రమాదకరమైనటువంటివి. ఇక మూడో దేశం బంగ్లాదేశ్. ఈ మధ్య మన మీద కత్తులు దోస్తుంది, మనతో విడిపోయింది. అయితే దీన్ని మనం తొందరపాటు నిర్ణయంగా ఏది భావించకూడదు. కొన్ని రోజులు వేచి చూడాల్సిందే బంగ్లాదేశ్ పరిస్థితి ఏంటన్నది అనేది కూడా ఆయనే చెప్పారు. అయితే చైనా పాకిస్తాన్ విషయంలో కూడా మనకి చాలా పెద్ద ప్రమాదం ఉంది. ఆ ప్రమాదాన్ని మనం పసిగట్టాలి. ఆ రెండింటిని మనం తక్కువ అంచనా వేయకూడదు. ఎప్పుడు ఏ విధంగా ఎటువంటి దాడులు చేస్తాయి అన్నది మనం ఊహించలేము. చైనా దగ్గర నుంచి చాలా ఆయుధాలు ఇప్పుడు పాకిస్తాన్కి వచ్చాయి. పాకిస్తాన్ వాటితో మనకి కత్తులు దూయడానికి కూడా చూస్తుంది. అభివృద్ధిలో పోటీ పడలేనటువంటి పాకిస్తాన్ ఏదో ఒక విధంగా చైనా సహాయంతో మనల్ని నాశనం చేయాలని చూస్తుంది. చైనా కూడా మనల్ని అభివృద్ధి చెందకుండా చేయడానికి అనేక ప్రణాళికలు రచిస్తుంది. అయితే ఈ మధ్య ట్రంప్ ఒకవైపు చైనాని ఉదరగొట్టేస్తుంటే భారత్ని హక్కును చేర్చుకుంటున్నాడు. ఎందుకంటే చైనాకి ప్రత్యామ్నాయం భారత్. కాబట్టి ప్రపంచ దేశాలు ఇప్పుడు మానవ వనరుల పరంగా, భూభాగం పరంగా, అన్నిటికి పరంగా భారతదేశమే సరైనటువంటిది అంటూ నిర్ణయించుకుంటూ ఇక్కడ చాలా పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమయ్యారు. ఇప్పుడు రష్యాతోటి, అమెరికాతోటి స్నేహం చేస్తూ ఉంటే చైనాకి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక మొన్న కాలబేరానికి వచ్చింది. ఆ దేశ విదేశాంగ మంత్రితో మనందరం కలిసి పనిచేద్దాం, డ్రాగన్, ఏనుగు రెండు కూడా కలిసి పనిచేస్తేనే ముందుకు వెళ్ళగలుగుతాం, మనకెందుకు ఈ సరిహద్దు సమస్యలు, మనం మంచిగా ఉందామంటూ చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఈ నీతి ఎందుకు వచ్చింది? ట్రంప్ చేస్తున్నటువంటి విధానాలు వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నాయి. మోదీ చేస్తున్నటువంటి విధానాలు చూస్తే భారతదేశం ఏదో ఒక రోజు అభివృద్ధి చెందే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రపంచ దేశాల నుండి ఈయనన్నింటినీ కూడా మంచి మద్దతు కూడగట్టుతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా చైనాకైతే ఇప్పుడు ఇది గుబులు పుట్టించే ఇదే. అందుకు కాబట్టి అటు విదేశాంగ మంత్రితో మంతనాలు జరుపుతుంది, ఇటు పాకిస్తాన్తో కుళ్ళు కుతంత్రాలు కూడా ప్రయత్నాలు చేస్తుంది.